జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగా రోషన్ కుమార్ పర్యటించారు. టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఇంటికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. సామాన్యుడిలాగా అరుగుపై కూర్చుని చాయ్ తాగుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలతో మాటామంతి కలిపారు. అందరితోనే తానుంటానని కేడార్కు భరోసా ఇచ్చారు. అందరూ కలిస్తేనే తాననే విషయాన్ని మరిచిపోనని వెల్లడించారు. 18 సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న తాను చింతలపూడి నియోజకవర్గానికి అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. డబ్బు సంపాదించాలనుకుంటే అమెరికాలోనే ఉండేవాడినని ఇక్కడి దాకా రావాల్సిన పని లేదని అన్నారు. పుట్టిన ఊరికి నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయంలోకి వచ్చానని, తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఆశావాహులందరి మద్దతు మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్, జగత్లు తదితరులు సొంగా రోషన్ కుమార్ ను శాలువా, పూల బుకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తుటికుంట రాము, సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వరికుటి ధర్మయ్య, టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యవర్గ కార్యదర్శి బొబ్బర రాజ్పాల్ కుమార్ ఇంటికి వెళ్లారు. తనకు మద్దతు తెలియజేయాలని కోరారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆశించారు. రోషన్ కుమార్ చింతలపూడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ కిరీటం మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో కొండ్రెడ్డి కిషోర్ గారి స్వగృహం నందు బ్రేక్ఫాస్ట్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు. అలాగే చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నేను క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు జంగారెడ్డిగూడెం ప్రజలు దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. మణిపాల్ హాస్పిటల్ తోటి పార్ట్నర్ గా టైఅప్ అయ్యి క్యాన్సర్ బస్ తీసుకొచ్చాం ఇక్కడికి. మరి చాలా మంది మహిళలు ఆ క్యాన్సర్ బస్ లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నారు. కొంతమందికి డిటెక్ట్ అయిన వాళ్ళకి మరి మేము ఫర్దర్ టెస్ట్ కూడా మేము వాళ్ళకి మణిపాల్ హాస్పిటల్ తోటి డిస్కౌంటెడ్ ప్రైస్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. నాకు జంగారెడ్డిగూడెం ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు. యాజ్ ఏ టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను, పార్టీ కార్యకర్తలను, జన సైనికులను అందరూ కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం. ముఖ్యంగా రాబోయే 40 రోజుల పైన ఉన్న ఎలక్షన్ కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి. మన ముందు అపోనెంట్ స్ట్రాంగ్ గా ఉన్నా మనం డబుల్ స్ట్రాంగ్ తోటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనకి ఎలక్షన్ మనకే కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఎంత అవసరం. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో చంద్రబాబు నాయుడు గారు 1 కోటి పైన శాంపిల్స్ సర్వేలు తెచ్చుకొని మరి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాల్ లో సెలెక్ట్ అయిన ఫస్ట్ లిస్ట్ పార్టిసిపెంట్స్ అందరూ మాట్లాడారు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వడం కారణం చింతలపూడి ప్రజలు, IVRS లో మీరు అందరూ కూడా నాకు వేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, మీడియా మిత్రులు అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా 3 అంశాలతో గెలుపును ఆశిస్తూ ముందుకు వెళ్తున్నట్లు తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగా రోషన్ కుమార్ వెల్లడించారు. టీడీపీ అధిష్టానం చరవాణి ద్వారా నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తే 80% మంది తనకు మద్దతు పలకడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తనను ఆశీర్వదించాలని, టీడీపీ గెలుపుకు బాటలు వేయాలని కోరారు. చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 1+4 అండి. సో 1+4 ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నేను, సో దాంతో పాటు వచ్చేసి పొలిటికల్ హెడ్, మీడియా హెడ్, సోషల్ మీడియా హెడ్, తర్వాత అడ్మిన్ హెడ్. సో ఏంటంటే ఇంత ముందు ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే అన్ని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు దీని వల్ల అవకాశాలు కార్యకర్తలు కానివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అలాగే ఏంటంటే నా మెయిన్ ఫోకస్ డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు డైరెక్ట్ గా పార్టీతో కానివ్వండి, లేకపోతే రాబిన్ శర్మ టీమ్ తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో దీని వల్ల అంటే వర్క్ చాలా స్ట్రీమ్ లైన్ గా ఉంటుంది. నాకు ఇబ్బంది లేకుండా నేను ఫోకస్డ్ గా నేను మరి పెద్దలతోటి, కార్యకర్తలు ఎక్కడ సమస్యలు ఉన్నా మరి ఎక్కడ ప్రచారం వెళ్ళాలో నేను దాని మీద ఫోకస్ చేయాలి. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి నేను సార్ కి చెప్పింది ఏంటంటే ఒక సెకండ్ ప్రయారిటీ నేను చెప్పింది ముఖ్యంగా ఈ సూపర్ 6 ఉంది కదా. సూపర్ 6 విషయంలో ఏంటంటే కొన్ని ఇది ప్రజల్లోకి అంతగా వెళ్ళట్లేదు. ఎందుకంటే కొద్దిగా విజువల్ అపీలింగ్ తగ్గింది అనమాట. నేనేం చెప్తున్నా అంటే మనకి సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా జనాలకు ఉండిపోవాలి. సో దాన్ని ఎంత డీప్ రూట్స్ లో తీసుకెళ్లాలో ఆ విషయం మీద నేను పెద్దలతో మాట్లాడి ఇన్నోవేటివ్ ఎలా చేయాలో ఆ విషయం మీద సార్ కూడా చెప్పాను. థర్డ్ ముఖ్యంగా ఏంటంటే జాయినింగ్స్, పార్టీలో జాయినింగ్స్. ఎందుకంటే మన ఓటు మనం వేసుకుంటే గెలవం. సో అవతల ఓట్ బ్యాంక్ కూడా లాగాలి. దానికి స్ట్రాటజిక్ గా పెద్దలు మరి ఏది డిసైడ్ చేస్తారు, మరి పార్టీకి ఏది ఇంట్రెస్ట్, అన్కండిషనల్ గా జాయినింగ్స్ మీద ఫోకస్ చేయడం. ఈ 3 టాప్ 3 ప్రయారిటీస్ అని చెప్పాను నేను. ఎనీ గ్రూప్ ఎక్కడ నుంచైనా కూడా మనకి ఏంటంటే జాయినింగ్స్ అన్కండిషనల్, అది పార్టీకి ఇబ్బంది లేకుండా, అది పెద్దలు మాట్లాడతారు ఆ విషయం. బట్ అందరి ప్రయారిటీ మాత్రం జాయినింగ్స్ మీద డెఫినెట్ గా ఉంది. ఈసారి ఏంటంటే అందరు కసితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, దెబ్బతిని ఉన్నారు. దీన్ని మనం ఫైట్ బ్యాక్ చేస్తాం. థ్యాంక్ యూ.